నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి గుడ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. నిజంగా అభ్యర్థులకు అన్యాయం జరిగితే వైసీపీ నిర్వహించిన ర్యాలీలో బాధిత అభ్యర్థులు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఈ నెల 17న అసెంబ్లీ సమావేశాలకు వచ్చి డిఎస్సి స్పోర్ట్స్ కోటా అంశంపై చర్చిద్దామని సవాల్ చేశారు. వైసీపీ నేతలు సమయం వృధా చేయకుండా ఎలినో ప్రభావంపై చర్చించి రైతులను కాపాడే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. నమస్కారం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఆ ఫైల్ పైనే మొదటి సంతకం చేయడం జరిగింది. మధ్యలో కొన్ని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమస్యలు రావడంతో కొంత ఆలస్యంగా డిఎస్సి పరీక్ష ప్రక్రియ ప్రారంభమై 145 రోజుల్లోనే ఆ ప్రక్రియను పూర్తి చేసి ఒకే రోజున 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఒకే రోజున ఒకే సమయంలో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. వారంతా కూడా ఉద్యోగాల్లో చేరి వారి వారి విధుల్లో వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 10 నెలల తర్వాత డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే పేపర్ లీక్ కానీ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగితే వెంటనే అంటే వారం రోజులకు 10 రోజులకు మరుసటి రోజు అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నీట్ పరీక్ష లీక్ అయింది. లీక్ అయిన కొన్ని గంటల్లోనే నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని చెప్పి బయటకు వచ్చిన తక్షణమే ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. డిఎస్సి ప్రశ్నపత్రాలు కానీ లేకపోతే నియామకాల్లో ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు జరగకపోయినా ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమని నమ్ముతారనే గోబెల్స్ సూత్రాన్ని వంటబట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డిఎస్సిని ఒక అజెండాగా తీసుకుని రాష్ట్రంలో వివాదాలను లేవనెత్తడం జరుగుతోంది. అనేక సందర్భాల్లో అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము కానీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కానీ స్పష్టంగా వారు చెబుతున్న అలిగేషన్లకు స్పష్టమైన సమాధానాలు చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా చర్చిద్దామని చెప్పినా కూడా చర్చకు రారు. కానీ మళ్ళీ చర్చకు రాండి అని చెప్పి సవాల్ చేస్తూ ఉంటారు. కేటగారికల్ గా వాళ్ళు చేసిన అన్ని వివరాలను అన్ని గ్రీవెన్సెస్ ను సమర్థవంతంగా అర్థమయ్యే విధంగా చెప్పినప్పటికీ రిలే దీక్షలు, ధర్నాలు, ప్రదర్శనలు, ర్యాలీలు అంటూ రాష్ట్రంలో యువతలో ఒక గందరగోళాన్ని సృష్టించాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మిమ్మల్ని స్పష్టంగా ఈ రోజుగా అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు గత 4-5 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరాహార దీక్షలు చేసే వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరికైనా డిఎస్సి పరీక్ష రాసి నిజంగా అన్యాయం జరిగింటే మీరు కూర్చుంటే న్యాయమే. కనీసం డిఎస్సి పరీక్ష ఏంది, టెట్ అంటే ఏంది, ఉద్యోగ నియామకాలు ఏ విధంగా జరుగుతాయి, రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంది, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంది, ఎస్సీ వర్గీకరణలో ఎవరికి ఎంత శాతం ఉంది, లేకపోతే హారిజాంటల్ రిజర్వేషన్ లో ఏ వర్గాల వారికి రిజర్వేషన్లు ఎంత శాతం ఇస్తాదనే కనీస పరిజ్ఞానం కూడా లేని వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారని చెప్పి దీక్షలు చేస్తా ఉన్నారు. అంటే ఎద్దు ఈనిందంటే ఘాటన కట్టేయండి అనే రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కాబట్టి ఆయన అంధభక్తులంతా తహసీల్దార్ల కార్యాలయాల దగ్గర, కలెక్టర్ల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తాను. ఈ నియోజకవర్గంలో అయినా సరే అనేక మంది స్పోర్ట్స్ కోటాలో కానీ వికలాంగ కోటాలో కానీ అవినాష్ రెడ్డికి అత్యంత దగ్గర బంధు, పేరు చెప్పను బాగుండదు, ఒక మహిళా అమ్మాయికి వేంపల్లె గ్రామంలో నివసించే ఒక విద్యార్థినికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం జరిగింది. ఆ అమ్మాయి ఎవరికన్నా ఆ అమ్మాయి స్పోర్ట్స్ ఆడుకోకుండానే ఉద్యోగాలు రావడం జరిగిందా, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇమ్మని చెప్పి ఎవరికైనా 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఎవరికైనా ఇచ్చినారా? వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగితే చెప్తా. రేపు వాళ్ళు ధర్నా ఉంది కదా, ఆ పేరు చెప్పమంటే చెప్తా. ఈ నియోజకవర్గంలో అనేక మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయి.
ఎవరినో ఒకరు చూపించండి. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీ కార్యకర్తలు ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు. అందరినీ ఎంతమంది ఉద్యోగాలు వచ్చినారో అందరినీ నిలబెట్టండి. వారు నీతి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినారా? స్పోర్ట్స్ కోటాలో ఉండాలని దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పొందినారా? లేదంటే ఎక్స్ సర్వీస్మెన్లు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమైనా తీసుకున్నారా? ఎస్సీ వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందినారనేది మీరు చూపించమని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. ఒక పద్ధతి ప్రకారము హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని మొట్టమొదట చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఆయన పెట్టిన నియమ నిబంధనల మేరకే టీచర్ ఉద్యోగాల భర్తీలో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీని చేపట్టడం జరిగింది. అంటే ఎవరికైతే కేటాయించిన ఆ ఉద్యోగ పోస్ట్ ఉంటుందో ఆ పోస్టుకు ఆ కేటగిరీకి సంబంధించిన వారికి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తప్ప, ఒకవేళ ఈయన కంటే కేటాయించిన వ్యక్తి కంటే ఇతర కేటగిరీలలో మార్కులు ఎక్కువ వచ్చినా, ర్యాంకులు ఎక్కువ వచ్చినా కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది రిజర్వేషన్ విధానంలో. హారిజాంటల్ రిజర్వేషన్ కానీ వర్టికల్ రిజర్వేషన్ లో కానీ, వర్టికల్ రిజర్వేషన్ లో పద్ధతిలో ఉండే వాళ్ళను జనరల్ కోట అభ్యర్థులు తీసుకొని వర్టికల్ రిజర్వేషన్ లో పెట్టేదానికి ఉండదు. వర్టికల్ రిజర్వేషన్ లో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మార్కులు తక్కువ వచ్చినా వాళ్ళు ఇవ్వాల్సిందే తప్ప, జనరల్ కేటగిరీలో ఉన్న వారికి మార్కులు ఎక్కువ వచ్చినాయి, మార్కులు ఇతనికి తక్కువ వచ్చినాయి అని చెప్పి ఎందుకు ఇస్తున్నారని చెప్పి ప్రశ్నించాల మనం. కానీ చట్టం, రాజ్యాంగం ఆ విధంగా మనకు రాయబడి ఉంది, నియమ నిబంధనలు ఆ విధంగా చెప్తున్నాయి. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఏ విధమైన రిజర్వేషన్ అమలు ప్రక్రియ జరుగుతూ ఉందో ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకు, లేకుంటే సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకు, జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు పోస్టులు రాలేదు, కేవలం పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి పదే పదే ఆయన చెప్తా ఉంటాడు. మీరు 2300 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు 2300 మందికి స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఈ 2300 పత్రాలు నేను ఇస్తా, మీకు ఎక్కడిమంటే ఆ పేర్లను ఇస్తా. పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చినారా లేదా చెప్తా. ఎన్ని పేర్లు, మీరు ఏ నిబంధనలు అయితే పాటించారో, అమలు చేశారో అప్పటి ప్రభుత్వ అధికారులు, అదే విధమైన విధానాలను కూడా ఈ ప్రభుత్వం కూడా ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా పార్టిసిపేషనే. ఈయన పేరు ముస్తాఫా. 43rd ఖోఖో ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ చీమగుర్తి. చీమగుర్తిలో ఆయన పార్టిసిపేషన్ పథకం సాధించరా, లేకుంటే ఆయనకేమి విజేత కాలే. ఇంకొక ఆయన ఎడిసన్ అని ఆయన ఏపీ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ అనంతపురం. ఇంకొక ఆయన తిరుపాలు HF 50th ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ సిరిపురం. ఇట్లా ఉదాహరణలుగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు మీకు చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఏదో మేము చెప్తా ఉంటే, మాకు పత్రిక ఛానల్ ఉంది, మేము అబద్ధాలు చెప్తా ఉంటే అవే వాస్తవాలు అవుతాయని చెప్పడం అవివేకం. నిన్న మీరంతా చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలకు వ్యతిరేకంగా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు డిగ్రీ పాస్ అయి బిఈడి అదేవిధంగా డైట్ పూర్తి చేసి తిని తినక పస్తులుండి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు సంపాదిస్తే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వారికి సమాజంలో విలువ లేకుండా చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ముఠా సభ్యులు కానీ వారిని అవమానించే విధంగా మాట్లాడడం జరుగుతుంది. నిన్న రాయలసీమ జిల్లాలకు సంబంధించిన 4000 మంది ఉపాధ్యాయులు కర్నూలులో స్వచ్ఛందంగా మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దు, మమ్మల్ని అవమానించదు జగన్మోహన్ రెడ్డి, మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేయొద్దని చెప్పి ఒక పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పటికి దానికైనా చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు కనువిప్పగలగాలని చెప్పి విన్నవిస్తా ఉన్నా. అంతేకాకుండా డిఎస్సిలో జరుగుతాయని చెప్తారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గ్రూప్ 1 ఉద్యోగాల్లో జరిగిన అవినీతి అరాచకాలు దానికి ఎందుకు జరిగినాయి, దానికి ఎందుకని సమాధానం చెప్పడం అడుగుతున్నాం. రేపు ర్యాలీలో చెప్పండి, రేపు ర్యాలీలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. గ్రూప్ 1 నియామకాలు సక్రమంగా జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా వ్యవహరించినాడు అని ఎందుకని మీరు మాట్లాడలేకున్నారు? ఈ రోజు కోర్టు దాంట్లో జోక్యం చేసుకొని
మళ్ళీ గ్రూప్ 1 పరీక్షల పత్రాలన్నింటిని కూడా రెండోసారి పేపర్లు దిద్ది నియామకాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దాని మీద సిట్టు వేసి ఈరోజు మరోసారి సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది. 163 మంది గ్రూప్ 1 అధికారుల పరిస్థితి, వారి భవిష్యత్తు ఈరోజు అగమ్య గోచరంగా ఉండడం జరుగుతుంది. ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, పోతాయో తెలియదు. నిజాయితీగా చదువుకున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎవరికి దీనికి కారణం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కారణం కాదా అంట. పేపర్లు ఎవరితో దిద్దించినారు? అత్యంత కట్టుదిట్టంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా అత్యంత భద్రత మధ్య, కట్టుదిట్టల మధ్య, అత్యంత నిఘా మధ్య పరీక్ష పేపర్లు దిద్దుతారు. ఈ రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వాములయ్యే గ్రూప్ 1 అధికారుల ప్రశ్నాపత్రాలను, జవాబు పత్రాలను దిద్దాల్సింది ఎక్కడ? థాయిలాండ్ అనే హోటల్లో ఒక రిసార్ట్ లో పెట్టుకుని దిద్దినారు. దిద్దింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ లో పనిచేసే అటెండర్లు, డ్రైవర్లు, కసు కొట్టే వాళ్ళ చేతి పేపర్లు ఇచ్చి నీ నోటికి ఏదొచ్చే అంకెరాయరా జవాబులు టిక్కులు కొట్టమని మార్కులు ఏమని చెప్పినారు. దీనిపైన ఎందుకని మాట్లాడాలని చెప్తారు జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ నాయకులను. అంటే ఇది ఎగ్జామ్ కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదా? అప్పుడు దానికి ఎందుకు కానీ సమాధానం చెప్పారు. అదేవిధంగా కూడా చెప్తా, మొన్న గత 3 నెలల క్రితమే బయటపడింది కుంభకోణం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న చివరి దశల్లో కడప జిల్లా పరిషత్తులో 15 మంది కారుణ్య నియామకాలు జరిపినారు. కారుణ్య నియామకాలు అనేది ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆ వ్యక్తి కనుక చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆ కుటుంబ సభ్యులు అర్హులైన వారికి ఒకరికి ఉద్యోగాలు కూడా జరుగుతుంది. భార్య గాని, కొడుకు గాని, కూతురు గాని ఎవరైతే అర్హులు ఉంటే. మీరు ఇచ్చిన 15 మందిలో జిల్లా పరిషత్ కారుణ్య నియామకాల్లో వాళ్ళ ఇళ్ళలో ఎవరు సరిపోలే. వాళ్ళు ఉద్యోగస్తులే కాదు, ఈ సంబంధమే లేదు. ఒక్కొక్కరితో 15 నుంచి 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మీ నాయకులు బోగస్ డెత్ సర్టిఫికెట్లు, బోగస్ ఉద్యోగస్తులు సృష్టించి వారందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వారందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు తొలగించబడిన విషయం వాస్తవమా కాదా? దీనికి సమాధానం చెప్పాలా. ఇంకా దారుణం, డిఎస్సి గురించి, సరే గ్రూప్ 1 కారుణ్యాలు కాదు, డిఎస్సి గురించి మాట్లాడదాం. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006 సంవత్సరంలో డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో కూడా జరగడం జరిగింది. ఇక్కడ కడప జిల్లాకు సంబంధించిన ఉపాధ్యాయ భర్తీ ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ బండల్స్ అన్ని పేపర్స్ కరెక్షన్ చేసేదానికి బండిల్స్ అన్ని సీల్ చేసి జవాబు పత్రాలను హైదరాబాద్కు తీసుకొని పోయే క్రమంలో ఏం జరిగిందో వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఈ సైకో బ్యాచ్ గుర్తుకు తెచ్చుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి సమీప బంధువులు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి సమీప బంధువులు అంటే రక్త సంబంధికులే, రక్త సంబంధికులు అంటే అర్థం చేసుకోవాలి మీరు. ఎవరు జవాబు పత్రాలను తీసుకుపోయే వాళ్ళను కర్నూలులో వాళ్ళను వంగ తీసుకొని భయపెట్టి ప్రలోభ పెట్టి ఒక లాడ్జికి తీసుకొని పోయి బండిల్స్ అన్నిటినీ ఓపెన్ చేయించి మీకు కావాల్సిన వారి పేపర్లన్నింటిని కూడా బయటికి తీసుకొని మీకు కావాల్సిన రోల్ నెంబర్స్ ఉంటాయి, ఆ రోల్ నెంబర్లన్నింటిని కూడా ఆయన్ని సపరేట్ చేసుకొని మీరే దుద్దుకొని మీకు కావాల్సిన వాళ్ళతో 5 లక్షలు 10 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకొని వాటన్నిటిని కూడా పరీక్ష పేపర్లు దుద్దిన విషయం వాస్తవమా కాదా? ఓఎంఆర్ షీట్లను తర్వాత 10 రోజులకు 15 రోజులకు బయటపడిన తర్వాత అల్లరైన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు, ఒక్క కడప జిల్లాలోనే జరిగింది. మీ పరిపాలనలో, మీ రాజ్యంలో జరిగింది. ఆ పరీక్షను డిఎస్సి కడప జిల్లాలో ఉండే ఉపాధ్యాయ పరీక్షను రద్దు చేసిన విషయం వాస్తవమా కాదా? మళ్ళీ 2007 సంవత్సరం పరీక్షను రద్దు చేసి 2007 ఫిబ్రవరిలో మళ్ళీ పరీక్షను నిర్వహించడం వాస్తవమా కాదు? దీనికి సమాధానం చెప్పాలా. పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులైనా చెప్పాలా, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్పాలా. ఇది మేము చెప్పింది తెలుగుదేశం పార్టీ ఆరోపణ కాదు, ఎఫ్ఐఆర్. మీ నాయకుడు, మీ దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. పరీక్ష రద్దు చేసిన తర్వాత ఎవరెవరు బాధ్యులని చెప్పి కేసు పెట్టడం జరిగింది. 12/2007 కడప 2 టౌన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. దీంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, కొంతమంది రాజకీయ నాయకులు
ప్రలోభపెట్టి భయపెట్టి 5 నుంచి 10 లక్షల రూపాయలు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని కర్నూలులో విద్యాశాఖ అధికారులను లొంగ తీసుకొని ఓఎంఆర్ సీట్లను ఓపెన్ చేసి సీల్ తీసి వాటిని మార్పులు చేర్పులు చేయడం జరిగిందని చెప్పి మేం చెప్పలే. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీ పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ ఇది వాస్తవమో కాదో ఒకసారి సరి చూసుకోవాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసింది తప్పు, వీళ్ళు దోచుకుంది వీళ్ళు డబ్బు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు. బలైంది ఎవరు? 5 మంది విద్యాశాఖ అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. నేరం చేసింది మీరు, కానీ పాపం అనుభవించింది మాత్రం, దాని ఫలితం అనుభవించింది అమాయకులైన విద్యాశాఖ అధికారులు. ఇంత దుర్మార్గకరమైన వ్యవహారాలు చేసిన వాళ్ళు పారదర్శకంగా ఈరోజు లోకేష్ బాబు గారు దాన్ని నిర్వహిస్తే ఈరోజు దాన్ని బజార్లో వేసి సిబిఐ ఎంక్వైరీ కావాలా, లేకపోతే లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడతారు. మీరు ఎన్ని మాటలు చేయాలా? మీ నాయన ఒకసారి చేయాలా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సొంత జిల్లాలో సక్రమంగా ఉపాధ్యాయ పరీక్షలు నిర్వహించలేదు దానికి మీ నాయన ఒకసారి చేయాలా? గ్రూప్ 1 పరీక్షలు గోల్మాలు చేసి కోర్టు చీవాట్లు తినే దానికి నువ్వు ఒకసారి చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి నిండాలా? కడప జిల్లాలో కారుణ్య నియామకాల్లో చేసిన దానికి ఎవరు చేయాలో జగన్మోహన్ రెడ్డిగా నేను వదిలేస్తాను. ఆ పార్టీ నాయకులు చెప్పాలి. ఈ 3 దానిలకు ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలా. ఇంకా దారుణం, తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా ఈ స్పోర్ట్స్ కు గేమ్స్ కు ప్రెసిడెంట్లుగా ఉన్నారు. వాళ్ళంతా అందరికి సర్టిఫికేట్స్ అందరికి ఎవరు కావాల్సింటే వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మరొక పెద్ద ఉపాధగా వేస్తా ఉన్నారు. దానికి కూడా మేము చెప్పినాం, అయ్యా కూనా రవికుమార్ గారు కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు కానీ, వారు ఈ ఏడాది 2026 సంవత్సరంలో ఆయా గేములకు అధ్యక్షులుగా వచ్చినారు. ఈ పరీక్ష జరిగింది 2025 సంవత్సరంలో. కానీ ఇప్పుడు ఉద్యోగాలు పొందిన 382 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లంతా కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్టిఫికెట్లు పొందిన వారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్టిఫికెట్లు పొందిన వారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో సర్టిఫికెట్లు పొందిన వారు, వారందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు పొందడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు ఎవరు లేరని చెప్పినా కూడా దాన్ని మాత్రం చెప్పరు. మేము కేటగిరికల్గా చెప్తున్నాం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇప్పుడు ఉద్యోగాలు పొందిన 382 మందిలో 135 మంది క్రీడాకారులకు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పథకాలు సాధించిన వారికి, ఆ క్రీడల్లో ప్రతిభ సాధించిన వారికి 135 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉన్నలకు 105 మందికి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004, 2014, 2019 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్న దానికి అంటే 15 సంవత్సరాల కాలానికి గాను 142 మంది క్రీడాకారులకు ఈ 382 మందిలో ఉద్యోగాలు రావడం జరిగింది. ఇది వాస్తవమా కదా? ఈ 382 మందికి సంబంధించిన సర్టిఫికెట్లు ఓపెన్ లో ఉన్నాయి. మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. మీరు కావచ్చు కానీ మీడియా మిత్రులు కానీ చెక్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్లు కరెక్ట్ గా దాంట్లో ఉంటుంది. ఫలానా రామగోపాల్ రెడ్డి ఫలానా క్రీడ ఫలానా రోజు ఆడినాడు, ఫలానా సంవత్సరం ఆడినాడు అని నీట్ గా ఉంటుంది. ఆ 382 మంది పేర్లు చెక్ చేసుకుంటూ వస్తే ఎవరి పరిపాలనా కాలంలో ఈ సర్టిఫికెట్లు పొందినారని చెప్పి చెప్తా. దీంట్లో ముఖ్యమంత్రులకు కానీ, మంత్రులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ సంబంధం ఉండదు. అన్ని క్రీడలకు సంబంధించిన ఫెడరేషన్లు ఉన్నాయి. ఆ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరిగే క్రీడాకారులకు ఆయా వాళ్ళ అర్హతలను బట్టి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఆ ఫెడరేషన్లు ఇచ్చిన సర్టిఫికెట్ జెన్యునా కాదా అని చెప్పి పరిశీలించే బాధ్యత మాత్రమే ప్రభుత్వంది. ఈ రోజు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కానీ, లేకపోతే క్రీడా ప్రాధికార సంస్థ కానీ సర్టిఫికెట్ డైరెక్ట్ గా ఇవ్వదు. ఇప్పుడు క్రికెట్ లో సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు? నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ BCCI వాళ్ళు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఆడితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇస్తారు. కడప జిల్లా పరిధిలో అయితే కడప క్రికెట్ అసోసియేషన్ సర్టిఫికెట్లు ఇస్తారు. అవి ఇస్తారు చెప్ప. లేకపోతే పులివెందుల PETనో లేకపోతే కడప DSDOనో కడప కలెక్టర్ ఇవ్వరు. ఈ వాస్తవం తెలుసు. కానీ బురద వేయాలా? బురద వేస్తే ఎవడు కడుక్కుంటాడు, బురద ఉన్నాడు కడుక్కుంటాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఈ మధ్యన పిల్లిగానే వేసినారు.